ఇక ఇటు హైదరాబాద్ కూడా ఉదయం నుంచి కూడా వర్షంలో తడిసి ముద్దవుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి అని చెప్పాలి. యాక్చువల్గా ఇవాళ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వర్ష సూచన ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్పింది. ఇటు బోరబండ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా వర్షం కురిసింది. వానకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం బోరబండ ప్రాంతంలో ఉన్నాం. బోరబండలో కూడా చూసుకోవచ్చు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వచ్చే 2 నుంచి 3 రోజుల వరకు కూడా వర్షాల సూచన ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా నగరంలోని రోడ్లని జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం సమయం కావడంతో అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో కూడా అందరూ అంటే బయటికి వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నిన్న బలపడి అల్పపీడనంగా కూడా మారినట్లు కూడా తెలుస్తోంది. నేడు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే నగరంలోని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే డిఆర్ఎఫ్, హైడ్రా, అదేవిధంగా దానికి సంబంధించిన వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో పూర్తిగా కూడా వాటిని క్లియర్ చేసే పనుల్లో కూడా ఉన్నారు. అటు హైడ్రా కూడా రంగంలోకి దిగిందనే చెప్పుకోవచ్చు. అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా అన్ని శాఖల అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. అటు కలెక్టర్లు కూడా ఇప్పటికే అందరు అధికారులని అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు అదేవిధంగా రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్ష కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండడంతో ఖచ్చితంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీ వృక్షాలు మీద పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటనలు మనం గతంలో చూసాం కాబట్టి అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అందరినీ హెచ్చరించారు. అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటి ఆవరణలో కూడా ఉండొద్దంటూ కూడా అందరు అధికారులు కూడా ప్రజలకి సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు హైడ్రాన్ అయితే ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో నగరంలో అంటే మన చాలా చోట్ల కూడా అటు అమీర్పేట్, మైత్రివనం వైపే కానీ అదేవిధంగా ఇటు ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ వంటి ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నీళ్లను క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ నిలిచిపోకుండా, ఎందుకంటే ఉదయం వేళ అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కాబట్టి తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరు కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా కూడా ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నగరంలో కనిపిస్తుంది. సో రానున్న 2 నుంచి 3 రోజుల వరకు అతి భారీ వర్షం ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా చాలా భారీ వర్షం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అక్రమ్ టీవీ, బోరబండ.